దిలాలి ఇటుకరాజు మా దగ్గర నాయకత్వం, దిలాలి ఇటుకరాజు మా దగ్గర నాయకత్వం. జై మాదిగా, 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 జై మాదిగా. దిలాలే రాజుగారి నాయకత్వం, దిలాలే రాజుగారి నాయకత్వం, దిలాలే రాజుగారి నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదిగ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర జిల్లా మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి తెలంగాణ ఎంఆర్పీఎస్ పూర్తి సంపూర్ణమైన మద్దతును ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా మాదిగల చిరకాల కోరిక ఏబిసిడి వర్గీకరణ. రేపు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 17 పార్లమెంటు అభ్యర్థులలో 17కు గెలిపించుకొని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ ఉపకులాలు 17 మంది పార్లమెంట్ అభ్యర్థులకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించి వాళ్ళని పార్లమెంటుకు పంపడం జరుగుతుంది. పార్లమెంటు పంపడం ముఖ్య ఉద్దేశం మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మేము ఒక నెల క్రితం కలవడం జరిగింది. కలిసి మాదిగల యొక్క చిరకాల స్వప్నమైన ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా మీరు చేయాలి సార్ అని మేము అడిగిన వెంటనే ఖచ్చితంగా మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో భాగంగా రేపు నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిని రఘువీరెడ్డి గారిని భారీ మేయర్తో మేము గెలిపించబోతున్నాం. మాదిగలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గారికి మద్దతు ప్రకటన జరిగింది. అన్ని గ్రామాలలో కూడా అత్యధికమైన మెజార్టీతో కూడా ఈ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి గెలవబోతున్నాడు. ఈ సందర్భంగా ఇటుకరాజు మాదిగ గారు తెలంగాణ ఎంఆర్పీఎస్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రి గారితో అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగానే రేపు తెలంగాణ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అతన్ని కలిసి రేపు ఢిల్లీలో ముఖ్యమైనటువంటి కొంతమంది మాదిగ ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ బిల్లు ఏదైతే ఉందో ఫైల్ ఉందో మాదిగ ఎమ్మెల్యేలను అక్కడ ఢిల్లీ పంపించి దీనికి ముఖ్య నాయకునిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని ఈ యొక్క కమిటీకి అధ్యక్షత వహించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించి మా మాదిగలకు న్యాయం చేయడం జరిగింది. రేపు ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా చేసిన నమ్మకం మాకుంది కాబట్టి రేపు ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సంతకం ఏబిసిడి వర్గీకరణ ఫైల్ మీద పెట్టించి అతని ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ చేసిన నమ్మకం మాకుంది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 నియోజకవర్గాల్లో 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను తెలంగాణ ఎంఆర్పీఎస్ గెలిపిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మా రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు భాషభంగ సత్యం గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతారు కాబట్టి వినవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మన ఇటుకరాజు మాదిగ గారు పై నాయకత్వాన్ని అనుసరిస్తూ మేము కూడా సూర్యాపేట జిల్లాల ఉన్న టీఎంఆర్పీఎస్ ఉద్యమకారులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా మన కుందూరి రఘువీరారెడ్డి గారికి ఓటు వేసి హస్తం గుర్తుపై ఓటేసి ఖచ్చితంగా ఆ రఘువీరారెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మేమందరం కూడా కంకణబద్ధులమైనము. ఎందుకంటే గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు బీజేపీ పాలన మా 100 రోజుల్లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నీకు తక్షణమే ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పని మోసం చేసి ఓట్లు దండుకొని గంపగుత్తగా ఓట్లు దండుకొని మోసం చేసి 10 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఇప్పటి వరకు కూడా జరగలేదు. కాబట్టి మేము ఈసారి మద్దతు ఫుల్లుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం. అదేవిధంగా దేశంలో మన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అయినట్టయితే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకం వచ్చింది. కాబట్టి ఈసారి కూడా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపించాలి, 17 ఎంపీ సీట్లను కూడా గెలిపించాలని చెప్పని కూడా మేము కంకణబద్ధులమైనాం. అదేవిధంగా
ఇప్పుడు అంత మోసం చేసిన బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతున్న మందకృష్ణ పేరు తీసేసి దందాకృష్ణ అని కూడా మేము ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి ఈ దందాకృష్ణ కూడా మతతత్వ పార్టీ, కులాలకు మతాలకు అన్నిటికీ వ్యతిరేకంగా ఉండి అటువంటి పార్టీని కూడా ఈరోజు భుజాన వేసుకొని మోస్తుండు. కాబట్టి మందకృష్ణ వైఖరిని కూడా నశించాలి. మందకృష్ణ వెనకాల ఉన్న మేధావులు, విద్యార్థులు, ఉద్యమకారులు కూడా అందరూ కూడా ఆలోచించాలని కూడా మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీ కూడా ఇక్కడ ఎన్నో మాయ మాటలు చెప్తున్నా కానీ చెప్పినా కూడా మనం ఖచ్చితంగా కాంగ్రెస్నే గెలిపించుకోవాలి, కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి, ఆయననే కుందూరి రఘువీరారెడ్డిని పార్లమెంటుకు పంపాలని చెప్పని అదే కక్షతో మేము పట్టుదలతోటి మా మాదిగలం మొత్తం ఏకదాటిగా ఒకతాటి మీదకి వచ్చి పని చేస్తామని చెప్పని ఖచ్చితంగా అదేవిధంగా గెలిపిస్తామని చెప్పని ముగిస్తున్నా. జై భీమ్, జై భీమ్, జై మాదిగా, జై మాదిగా. సీనియర్ నాయకులు కొండగల్ప సూరయ్య గారు ఒక నిమిషం మాట్లాడారు. ఈ దేశంలో రేపు తెలంగాణలో 13వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంటు వెళ్ళిన ఎన్నికలు. మా ఇకరాజ్ గారు రాష్ట్ర పిలుపు మేరకు మా ఎంఆర్పిఎస్, టీఎంఆర్పిఎస్ కార్యకర్తలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ములు అందరూ ముక్త కంఠంతో వాళ్ళందరూ మనదాకా బీజేపీ ఉండి అటువంటి టీఆర్ఎస్ ఉండి రాజీనామా చేసి ఈనాడు ఇకరాజ్ గారికి మద్దతు తెలుపుతూ ఈనాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ మేము అందరం కలిసినాం, మాట్లాడినాం. తమ్ముడు, బ్రదర్స్, నేను తప్పనిసరిగా రేపు పార్లమెంట్ వచ్చినాక అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీలో బిల్లు పెట్టించి మీకు తప్పనిసరిగా రిజర్వేషన్లు వేయించిన మొదలుగా నేను కట్టుబడి ఉంటాను. నేను అవసరమైతే ఢిల్లీలో కూర్చొని దండ కూడా చేస్తా. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోతుండు. ఈ నరేంద్ర మోడీ మొత్తం బ్యాంకు మొత్తం లూట్ చేసి మొత్తం విచ్ఛిన్నంగా చేసి పడేయండు. తమ్ముడు, నేను 14 రోజుల్లో నేను 2014లో నేను ప్రధానమంత్రి అయినాకనే మీకు 100 రోజుల్లో మీకు ఇస్తాను చెప్పిండు. 100 రోజులు పోయి 10 years అయిపోయింది. ఆయన వల్ల మణిపూర్లో మానభంగాలు చర్చీలు మొత్తం ధ్వసం చేశాడు. ఏ ముఖం పెట్టుకుని కొట్లాడతావా? ఎవరు తమ్ముళ్ళారా, అక్కలారా, మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, మీకు పని చేస్తామని చెప్పని ఖచ్చితంగా అదేవిధంగా గెలిపిస్తామని చెప్పని ముగిస్తున్నా. జై భీమ్, జై భీమ్, జై మాదిగా, జై మాదిగా. సీనియర్ నాయకులు కొండగల్ప సూరయ్య గారు ఒక నిమిషం మాట్లాడారు. ఈ దేశంలో రేపు తెలంగాణలో 13వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంటు వెళ్ళిన ఎన్నికలు. మా ఇకరాజ్ గారు రాష్ట్ర పిలుపు మేరకు మా ఎంఆర్పిఎస్, టీఎంఆర్పిఎస్ కార్యకర్తలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ములు అందరూ ముక్త కంఠంతో వాళ్ళందరూ మనదాకా బీజేపీ ఉండి అటువంటి టీఆర్ఎస్ ఉండి రాజీనామా చేసి ఈనాడు ఇకరాజ్ గారికి మద్దతు తెలుపుతూ ఈనాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ మేము అందరం కలిసినాం, మాట్లాడినాం. తమ్ముడు, బ్రదర్స్, నేను తప్పనిసరిగా రేపు పార్లమెంట్ వచ్చినాక అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీలో బిల్లు పెట్టించి మీకు తప్పనిసరిగా రిజర్వేషన్లు వేయించిన మొదలుగా నేను కట్టుబడి ఉంటాను. నేను అవసరమైతే ఢిల్లీలో కూర్చొని దండ కూడా చేస్తా. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోతుండు. ఈ నరేంద్ర మోడీ మొత్తం బ్యాంకు మొత్తం లూట్ చేసి మొత్తం విచ్ఛిన్నంగా చేసి పడేయండు. తమ్ముడు, నేను 14 రోజుల్లో నేను 2014లో నేను ప్రధానమంత్రి అయినాకనే మీకు 100 రోజుల్లో మీకు ఇస్తాను చెప్పిండు. 100 రోజులు పోయి 10 years అయిపోయింది. ఆయన వల్ల మణిపూర్ ఇస్తాను. నరేంద్ర మోడీ మొత్తం అతను ఓడించాలి. అవసరమైతే దేశాన్ని అమ్మకదంగి, అదాని మీదాన్ని అమ్మకదంగి వీళ్ళందరూ రేపు ఈయన కాక రేపు ప్రధానమంత్రి అయితే మాత్రం దేశం మొత్తం కుదరబెట్టాడు. మనందరం భవిష్యత్తు మళ్ళీ 4 సంవత్సరాలు ఎట్లా మనం పనిచేస్తున్నాము ఆంగ్లేయుల మధ్యన అదేవిధంగా ఉంటాం. రేపు రాబోయేది బ్రిటిష్ గవర్నమెంట్ అయిపోతే వీళ్ళందరూ డబ్బులు మొత్తం మోసుకొని మొత్తం విదేశాలు బ్యాంకులు వేసుకొని ఈ మనందరినీ మొత్తం ఎస్సీ, బీసీ, ఎస్సీలను మైనార్టీలు మొత్తం తుంగలో తొక్కుతాడు. బిడ్డ ఖబర్దార్, రఘువీరెడ్డి గారిని గెలిపించండి, అతను గుర్తు పార్టీని గెలిపించండి. పార్లమెంట్ మనం ప్రధానమంత్రి అయితే మనం ఎస్సీ వాళ్ళకు అన్నిటికీ మైనార్టీలు అందరికీ న్యాయం జరుగుతుందని నేను సభాముఖుడు చెప్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై మాదిగా. తమ్ముడు కత్తుకుంద్ర గారికి, రాష్ట్ర నాయకులు సురణ గారికి, భాష్మణి సత్యవన గారికి, కమల్ గారికి, శంకర్ గారికి, మీడియా మిత్రులకు, నాతో పాటు కూర్చున్న అక్కలకు, చెల్లెలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈరోజు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో పూటకు వేషం కట్టి పూటకు మాట చెప్పి మద్దతు చెప్పి డబ్బులు దందుకుంటున్న మందకృష్ణ గారు స్వచ్ఛందంగా ఏ పార్టీ మద్దతు ఇస్తుందో, అసెంబ్లీలో ఏ తీర్మానం చేస్తే కట్టుబడి ఉంటామో ఆ పార్టీకి మద్దతు ఇచ్చి మాదిగలు మొత్తం ఒకతాటిపై ఉండి రేవంత్ అన్న మార్గంలో నడిచి రేవంత్ అన్న మాట ఇస్తే తప్పడని ఎట్లుందో అదేవిధంగా పెద్దన్న గాంధీ ఇచ్చేది పెద్దమ్మ సోనియా గాంధీ వర్గీకరణ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటుకరాజన్న
అభిప్రాయం మేరకు ఈరోజు సూర్యాపేటలో జరుగుతున్న చర్చకు మీ అందరం మా దగ్గర మొత్తం ఏకమై కుందూరు రఘువీరారెడ్డికి ఓటేద్దామని నిర్ణయించుకుంది.